ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానించుకుందాం. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని మనకును, మన జీవితాలకును, మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చిన గాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, అంతరార్థాలను మనం గ్రహించినట్లయితే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ యొక్క 2వ పత్రికను రాస్తూ ఆ యొక్క విశ్వాసులకు, సంఘస్థులకు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క సంఘ చరిత్రను మనం ఒకసారి గమనించినట్లయితే, పౌలుకు కొరింథీ సంఘానికి మధ్య అవగాహన లోపించిన సందర్భంలో అతను ఈ పత్రిక రాస్తూ ఉంటున్నాడు. కొరింథీ సంఘంలో కొందరు పౌలును వ్యతిరేకించినప్పటికీ, పౌలు మాత్రము తనను వ్యతిరేకించిన వారితో సమ్మతి కోరుకోవడంతో పాటు సమ్మతి పొందినప్పుడు బహుగా సంతోషించాడు కూడా. పౌలు తన అపోస్తలత్వానికి సమర్థించుకోవడం ఈ యొక్క పత్రికలోని ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం చూస్తుంటున్నాం. మరి ఈ యొక్క పత్రికలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఒక 3 అంశాలు దాగి ఉంటున్నాయి. మొదటిది పౌలు మరియు కొరింథీ యొక్క సంఘము. రెండవది యూదయలోని క్రైస్తవుల కొరకు విరాళాలు. మూడవది పౌలు తన అపోస్తలత్వాన్ని సమర్థించుకోవటం. ఇవి ఈ యొక్క పత్రికలోని ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సంఘంలో మరి పౌలును వ్యతిరేకించినటువంటి వారు ఉంటున్నారు, పౌలును ద్వేషించినటువంటి వారు ఉంటున్నారు. మరి వారి మధ్యలో ఐక్యతను పౌలు కోరుకుంటూ ఉంటున్నాడు. ఎందుకనగా మరి వ్యతిరేకంగా మరి సేవ చేయటం కష్టం. ఐక్యముగా కలిసి దేవుని యొక్క పరిచర్య చేయాలని పౌలు యొక్క ఉద్దేశం. అందుకే అంటున్నాడు ఈ యొక్క మాటల్లో, తుదకు సహోదరులారా సంతోషించుడి. వారందరినీ ఏకం చేసేదానికి సంఘంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉంటున్నారో వారందరినీ కూడా మరి ఏకం చేసేదానికి పౌలు ప్రయత్నం చేస్తూ ఈ పత్రికను రాస్తూ ఉంటున్నాడు. సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి. ఇది ఒక ఉత్తేజపరచటం, వాళ్ళని హెచ్చరించటం, మరి ఆదరణ కలిగి ఉండుడి. ఒకరి పట్ల ఒకరు ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు కలవారై ఉండుడి. ఒకే మనసు అనగా యూనిటీ ఇన్ క్రైస్ట్ అని అంటాము కదా, అదే రీతిగా ఐక్యంగా ఉండటం, ఏక మనసు, ఒకే మనసు కలిగి ఉండటం. ఎందుకనగా మరి జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మరి భిన్న అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉండకూడదు. అందరూ సమానమే. మరి ఒకే మనసు కలిగి నిజదేవుణ్ణి ఆరాధించాలని పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, సమాధానముగా ఉండుడి. మరి ఈర్ష్య, ద్వేషము ఇవన్నీ అవసరం లేదు. సంఘంలో సమాధానము చాలా ప్రాముఖ్యం. నేటి సంఘాల్లో సమాధానం లేనటువంటి సంఘాలు, ఆదరణ లేనటువంటి సంఘాలు, ప్రేమ లేనటువంటి సంఘాలు నేటి కాలంలో కూడా అనేకలు ఉంటున్నాయి. మరి మత్సరములు, కలహములు, భేదములు, విముఖ ఇవన్నీ కూడా నేటి సంఘాల్లో ఉంటున్నాయి. మరి ఆనాడు ఆదిమ సంఘంలో కూడా మరి పౌలు స్థాపించినటువంటి సంఘంలో కూడా అలాంటి పరిస్థితులే ఉంటున్నాయి. కానీ పౌలు వారిని ఐక్యపరుస్తూ ఉంటున్నాడు. వారికి ప్రేమను బోధిస్తూ ఉంటున్నాడు.
మరి వారికి సత్యాన్ని బోధిస్తూ ఉంటున్నాడు, వారందరినీ ఐక్యపరుస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, శాంతిని ఇచ్చేటువంటి దేవుడు. మరి అలాంటి దేవుడు మనకి తోడుగా ఉంటున్నాడు. కాబట్టి మనము చెదిరిపోకుండా ఏక మనసుతో, సంతోషంతోనూ, సమాధానంతోనూ, ప్రేమతోనూ, దీర్ఘశాంతంతోనూ, దయాలత్వంతోనూ దేవుణ్ణి మహింపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.